నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు శనివారం ఉదయం లింగంగుట్లలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఏరియా వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో ఏర్పాటు చేసిన 13 ఎయిర్ కండిషనర్ల పనితీరును పరిశీలించి ఎమ్మెల్యే ప్రతి వార్డును సందర్శించి గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు మాట్లాడుతూ, ఏసీలు ఏర్పాటు చేసిన తర్వాత ఉక్కపోత లేకుండా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా ఉన్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి సౌకర్యాలు ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. రోగుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వాష్రూమ్ల నిర్వహణ, విద్యుత్ సరఫరా, జనరేటర్, 1,00,000 లీటర్ల సామర్థ్యం గల ఆర్వో ప్లాంట్ను ఎమ్మెల్యే పరిశీలించారు. నైట్ డ్యూటీలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండటాన్ని అభినందించారు. ఓపీకి రోజుకు 600 నుండి 700 మంది రోగులు వస్తున్నారని, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, హైటెక్ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వారానికి ఒకసారి కార్డియాలజీ, న్యూరాలజీ, ఓపీ సేవలను వైద్యులు స్వచ్ఛందంగా అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. నేను స్వయంగా పరిశీలించాను. శానిటేషన్ అద్భుతంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉంది. తాగునీటి సరఫరా బాగుంది. కొత్తగా బిగించిన ఏసీల వల్ల తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. అసత్య ఆరోపణలు మానుకొని చేతనైతే ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని గోపిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించే ప్రజావేదికకు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశీలించినట్లు తెలిపారు. 24/7 రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బందికి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, సభ్యులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక మంచి నాయకుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తోంది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతోందని పలువురు రోగులు, వారి బంధువులు ఎమ్మెల్యేను అభినందించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో హాస్పిటల్ కొత్తగా కట్టిన హాస్పిటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది. హాస్పిటల్లో అన్ని విధాలుగా సౌకర్యాలు, ప్రతి విషయంలో డాక్టర్స్ ఓపీ కాన్ నుండి ప్రతి సిచ్యువేషన్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే రక్త పరీక్షలని, హెచ్ఐవి టెస్టులని అన్ని విధాలుగా బాగా జరుగుతున్నాయి. డాక్టర్స్ ప్రతి టైం అందుబాటులో ఉండి నైట్ 10:30 అయినా 12 అయినా అందుబాటులో ఉంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం భోజనం పథకం చాలా బాగా నచ్చింది. ఓన్లీ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. ఇంత దూరం లాంగ్గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజన సదుపాయాలు బాగున్నాయి. ప్రస్తుతానికి అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి. బ్లడ్ టెస్ట్లు అయినా కానీ అన్నీ ఎప్పటికప్పుడు ఎమ్మటే ఇస్తున్నారు. అవి టైం పెట్టకుండా 3ంటికి రండి, రేపు రండి, ఎల్లుండి రండి అని తిప్పకుండా ఎమ్మటే చేస్తున్నారు. ఇక్కడ సమస్యతో వచ్చిన వాళ్ళందరికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ విధంగా మొత్తానికి సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి. నర్సరావుపేట జిల్లా హాస్పిటల్కి మరి సడన్ విజిట్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ నైట్ డ్యూటీలో కూడా అవైలబిలిటీ ఉన్నారు. మరి వాటర్ సప్లై కానీ, శానిటరీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కరెంట్ సప్లై కూడా బాగానే ఉంది. జనరేటర్లో డీజిల్ అన్నీ కూడా చక్కగా సప్లై చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా కూడా చాలా చక్కగా ఉందని పేషెంట్ కూడా చెప్తా ఉన్నారు. అంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాష్రూమ్స్ బాగాలేదు, వాటర్ సప్లై లేదని. నేను విజయవాడ చూడటం జరిగింది. ఇంతకుముందు కూడా చూశాను. అన్ని విధాలా మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. వాటర్ సప్లై బాగుంది. ఆర్ఓ ప్లాంట్ కూడా పెద్దది ఒకటి ఏర్పాటు చేశాము. దాదాపు 1,00,000 లీటర్స్ అనమాట. కూల్ వాటర్ వస్తాయి. అన్నిటి కూడా పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా మరి మెటర్నిటీ చైల్డ్ హెల్త్ కేర్లో ఎండాకాలం ఇబ్బంది లేకుండా మన పార్టీ తరఫున 13 ఏసీలు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఏసీలు కూడా బిగించడం జరిగింది. అన్ని విధాల కూలింగ్ వాతావరణం ఉందన్నమాట. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని చెప్పి నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నాను. చేతనైతే ఏదైనా హాస్పిటల్ కావాల్సిన మరి డెవలప్మెంట్ కార్యక్రమం మీరు పాల్గొనండి. ఏదన్నా చారిటీ ద్వారా సహాయం చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి హాస్పిటల్లో మరి ఓపీ టర్న్ ఓవర్ కూడా 600 నుంచి 700 మంది వస్తున్నారు. అదేవిధంగా వాటర్ సప్లై బాగుంది, డ్రింకింగ్ వాటరు. అదేవిధంగా చిన్నపిల్లలకి నియోనాటాలజీ యూనిట్ కూడా చాలా చక్కగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ అనమాట. హైటెక్ ల్యాబ్ ఒకటి ఉంది. అన్ని బ్లడ్ టెస్ట్ ఇక్కడే చేస్తారు. బ్లడ్ బ్యాంక్ ఉంది.
రెడ్ క్లాస్ బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడే ఉంది. అన్ని సదుపాయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. వీక్లీ వన్స్ మరి కార్డియాలజీ, న్యూరాలజీ, ఓపీ కూడా ఇక్కడ చూస్తారు డాక్టర్లు స్వచ్ఛందంగా వచ్చి. మరి హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కూడా చక్కగా రోజు అటెండ్ అవుతూ ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పనిచేసే డాక్టర్లు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, సెక్యూరిటీ వాళ్ళకు కానీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.